కదా, కొత్త పంటలు ఏం కాదు కదా. అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా. వ్యవస్థ పుట్టి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా, ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా. ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది? ఊరికి హామీలు ఇచ్చారు కదా, హామీలతో కాదు చేతల్లో చూపెట్టండి. మీ హామీలు ప్రజలకు అర్థమైపోయాయి. ఇంకోసారి మోసపోయామని దఫాలుగా మోసపోతున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయామని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు. ఇది మోసపూరితమేనని. వాస్తవంగా వీటికేం పెద్ద ఎక్స్పెండిచర్, పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి. సొరపేటలో రైతులను ఆదుకోవడానికి ఈయన 100 కోట్లు అవసరం లేదు కదా. ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరం తీర్చడానికి లేదు. మిర్చి రైతులను ఆదుకోవడానికి మీ దగ్గర 100 కోట్లు అవసరం లేదు కదా.